అద్దే అద్దే ఆ పిలుపు విలువకే అని 20 సంవత్సరాల నుంచి చెప్తానా. నువ్వు నన్ను విలువు నేను నిన్ను పిలుతా అంటివి. ఇప్పుడు చూడు ఇద్దరికి పొట్టు పొట్టు షుగర్ వచ్చే. అయ్యో అంతలా ఏం పిలుచుకున్నావు? హనీ, స్వీటీ, చాకోపీ, స్వీట్ హార్ట్, జాను, లడ్డు అని పిలుచుకోలేదానే? అట్లా పిలుచుకున్న వల్లనే షుగర్ వచ్చిందా? అవును, ముద్దు ముద్దు మాటలు మాట్లాడితేనే ఇద్దరికి వచ్చింది. ఈ కంచెల్లి షుగర్ పోయేదాకా అట్లా విలువకు. సరే, కాకరకాయ, కలమంద, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిపాయ, మిరపకాయ, నిమ్మకాయ, ఎర్రకారం అని ఈ కాంచాలు ఇట్లా పిలుచుకున్నాను తీయి. ఏంది నీ ముఖం సంబరంతో కలకలలాడుతుంది? నువ్వు వచ్చేదాకా అనుకుని తినుడు ఎట్లా నేను బాధపడతా అంటే. హలో బావా, చికెన్ సెంటర్ కాడికి పోయి చికెన్ తేవాలా, మీ ఇంటికన్నా ఉన్నా. హలో, గూట్లే కోడి ఉన్నది, పిల్లి ఇట్లా తినగల, నేను వచ్చేదాకా చూసుకుంటుండు. సరే బావా, వచ్చేసరికి పొతం చేస్తా. అవును బావా, రాత్రి తెచ్చిన బాటలు ఎక్కడ పెట్టినావు? గడ్డం కాడికి జర్ర గడ్డి తెచ్చేవా, మా ఆవుకు మర్చిపోయినా. సరే సరే, తీసి పక్క పెడతా బావా. బావా, నువ్వు వచ్చేటప్పుడు మాల్ మసాలా, కొత్తిమీర మొత్తం పట్టుకురా బావా. భాగ్యనగర్ కు మీ భాగ్యక్కనకి ఇచ్చినందుకు వచ్చిన చెప్పనత్త గాని. సరే సరే బావా. గడ్డంలా పాము తిరుగుతుంది, పైసలు లేని వాళ్ళ జాగ్రత్త. పలకుంట తీయరాదు బావా బాటిల్లు. అవును, ఇంత పొద్దుగాల మన ఇంటికి ఎందుకు వచ్చిండు? పాలో పెరుగు సల్లో సమరో దేనికి వచ్చిండో తీరాదు, అన్ని వైనాలు కావాలి నీకు. అమ్మ పాల్. అవును, పాలమ్మటోళ్ళు ఇల్లు తిరిగి పాలమ్ముతారు. మంది అమ్మటానికి దగ్గరికి పోయామో జనాలు కొంటారు. ఎందుకు? ఎర్రటి ఎండాకాలం ఒక మహిమ గల మనిషి రోడ్డు మీదకి నడుచుకుంటూ వస్తాడటనే. ఆ మనిషికి అడ్డగోలు దూపైందట. పక్కనే ఒక ఆయన పాలు విండుతాడట. అయ్యా అయ్యా దూపైతుంది, కొన్నన్ని పాలు పోయవా అని ఈయన అడిగిండట. ఆయనను పైసలకే పాలు పోతా పుణ్యానికి పోయా అని చెప్పిండట. అయ్యో నా దగ్గర పైసలు లేవు కదా అని రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటా వస్తాడట. నడుచుకుంటా రాంగా ఒక కాడ పెళ్లి ఊరేగింపు జరుగుతుందటనే. ఆ పెళ్లి ఊరేగింపు కాడ ఒక ఆయన అక్కడ మందప్ప చెప్తాడట అందరికి. ఊరేగింపు కాడికి ఆ మహిమ గల్ల మనిషి పోయిండట. అయ్యా నాకు దూపైతుందని ఆ మందిచ్చే మనిషిని ఈయన అడిగిండట. నీకు కావలసినంత మందు తాగి మంచిగా డ్యాన్స్ చేసి సప్టక ఓ అని చెప్పిండట. ఆ మహిమగల మనిషి బాగా సంతోషించి ఆ మందును మందిచ్చటను దీవించిండట. నువ్వెక్కడుంటే అక్కడికి జనాలు వెతుక్కుంటాస్తారని దీవించిండట. ఈ పాలు అమ్మటనను చెప్పించిండట. నీ పాలు అమ్ముడు పోవాలంటే నువ్వు ఇంటింటికి తిరిగి అమ్ముకోవాలా అని చెప్పించిండట.